గొర్రెల స్కామ్ పై సర్కార్ ఫోకస్. గొర్రెలు చేపలు పంపిన అక్రమాలపై సీఎం సీరియస్. విజిలెన్స్ విచారణకు ఆదేశం. పశుసంవర్ధక శాఖ డైరీ మత్స్యశాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష అంటూ ఒకరు చూస్తాను. సో గొర్రెల స్కామ్ అనేది ఇక చాలా పెద్ద ఎత్తున జరుగుతా ఉన్న విషయం తెలుస్తోంది. ఇక తలసాని చుట్టూ ఉచ్చుబీస్తున్నట్టే అర్థమవుతుంది వాస్తవంగా. సో దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మరి త్వరలోనే ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, లేదంటే సిబిసిఐడి కావచ్చు, లేదంటే ఏసీబీ తోటి ఖచ్చితంగా ఈరోజు పెద్ద ఎత్తున విచారణ చేపట్టిన అవకాశాలు కూడా తెలుస్తా ఉన్నాయి. దీనిలో భాగంగా ఇద్దరు ఇరుక్కునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకరు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఇంకొకరు వాళ్ళ కొడుకు తలసాని సాయి యాదవ్ కూడా దీనిలో ఇరికేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది మిత్రులారా. గొర్రెల స్కామ్ పై సర్కార్ ఫోకస్. గొర్రెలు చేపలు పంపిన అక్రమాలపై సీఎం సీరియస్. విజిలెన్స్ విచారణకు ఆదేశం. పశుసంవర్ధక శాఖ డైరీ మత్స్యశాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష అంటూ ఒకరు చూస్తాను. సో గొర్రెల స్కామ్ అనేది ఇక చాలా పెద్ద ఎత్తున జరుగుతా ఉన్న విషయం తెలుస్తోంది. ఇక తలసాని చుట్టూ ఉచ్చుబీస్తున్నట్టే అర్థమవుతుంది వాస్తవంగా. సో దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మరి త్వరలోనే ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, లేదంటే సిబిసిఐడి కావచ్చు, లేదంటే ఏసీబీ తోటి ఖచ్చితంగా ఈరోజు పెద్ద ఎత్తున విచారణ చేపట్టిన అవకాశాలు కూడా తెలుస్తా ఉన్నాయి. దీనిలో భాగంగా ఇద్దరు ఇరుక్కునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకరు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఇంకొకరు వాళ్ళ కొడుకు తలసాని సాయి యాదవ్ కూడా దీనిలో ఇరికేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది మిత్రులారా.